కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కలుగుట్ల గ్రామంలో రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఫోటోల పిచ్చితో మాజీ సీఎం జగన్ తాత ముత్తాతల నాటి పట్టాదారు పాసు పుస్తకాలపై తన ఫోటోలు వేసుకుని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అంటున్న బీవీ జయనాగేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలగొట్ల గ్రామంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈరోజు డిజిటల్ ఇండియా అంటుంటే డిజిటల్ రైతుగా ఈరోజు ప్రతి ఒక్క రైతుకు కూడా వారి హక్కుని, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి భూమి హక్కుని డిజిటల్ పాస్బుక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది రాజముద్రతోటి. ఈరోజు ఆ కార్యక్రమాన్ని పెట్టుకుని మా ముఖ్యమంత్రి వర్యులు కలగొట్లగానే రావడం, ఎమ్మిగనూరు నియోజకవర్గం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఏర్పాట్లు చూస్తున్నారు, దిగ్విజయంగా జరుగుతున్నాయి. వారి రాక కోసం 1000 కళ్ళతో మేమంతా ఎదురు చూస్తున్నాం. వారి పర్యటన కూడా దిగ్విజయంగా చేసే కార్యక్రమానికి కూటమి నాయకులందరూ కూడా మేము కృషి చేస్తున్నాం. అయితే ఇక రాజముద్రతో పత్రాలు ఇవ్వడం అన్నది ప్రాముఖ్యత ఎందుకు, అంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏముంది? గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రజలు ఎలా చూశారు? మీరు గత ప్రభుత్వంలో మీరు చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి వారి ఫోటోలు ముద్రించుకొని రైతు హక్కుని హరించే విధంగా ఆ కార్యక్రమాలు చేయడంతో రెవెన్యూ పట్ల ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, అదే రకంగా పాసు పుస్తకం మీద బొమ్మలు కావచ్చు, రీసర్వే పేరు మీద గట్టు పంచాయతీలు పెంచుకుంటూ ఈరోజు అక్కడ కూడా ఆ రాళ్ల మీద బొమ్మలు వేసుకుంటూ రంగుల పిచ్చితోటి, ఆ ఫోటోల పిచ్చితోటి ఈరోజు సర్వనాశనం చేసిన పరిస్థితి. అనేక సమస్యలు ఈరోజు గ్రామ స్థాయిలో రైతుల దగ్గరకు పోతే ఆ రీసర్వే ముసుగులో ఇష్టం వచ్చినట్టు గందరగోళాలు చేసి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పెద్ద సవాలు ఆ రీసర్వేని కూడా ప్రక్షాళన చేస్తూ మళ్ళీ కూడా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రోగ్రామ్ని పద్ధతి ప్రకారంగా రైతుకు ఏదైతే ఉందో వారి హక్కుని వారికి కల్పించే విధంగా రాజముద్రతోటి ఈరోజు పాస్బుక్ ఇచ్చి డిజిటల్ పాస్బుక్తో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా అధికారుల దగ్గర మళ్ళీ పోయి రైతులు తిరుగుతూ వారు ఇబ్బంది పడకుండా ఈరోజు ఆ పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రాముఖ్యత ముఖ్యంగా ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు, విధ్వంసాలు ఏదైతే ఉందో అవి ఏ రకంగా రైతులు ఇబ్బంది పడ్డారో వాటిని పరిష్కారం చూపించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈ ప్రాముఖ్యత. అయితే నియోజకవర్గానికి వస్తున్నారు, ఇక్కడి నుంచి ఏమైనా ముఖ్యమంత్రి ప్రత్యేకమైన వరాలు కురిపించే అవకాశం ఉందా? మీరు ఏమైనా ప్రతిపాదనలు చేశారా? రాయలసీమ, కర్నూలు ముఖద్వారం. రాయలసీమకు సంబంధించినంతవరకు మా ముఖ్యమంత్రి వాళ్ళకి ఎప్పుడూ ప్రేమే. మీరు ఈ 18 నెలలు మీరు చూస్తే ఆల్రెడీ ప్రకటించడం కూడా వరాలు జరిగింది. నేను ఒక విషయం చెప్తాను మీకు. గతంలో ఆర్డీఎస్ రైట్ కెనాల్, గుండ్రేవుల ప్రాజెక్టు, వేదావతి ప్రాజెక్టు, పశ్చిమ ప్రాంత జీవనాడి అనేటువంటి ఆ ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తే రివర్స్ టెండరింగ్ మీద జగన్మోహన్ రెడ్డి దాన్ని అన్నింటినీ మూలబెట్టి ఒక్క చుక్క కానీ ఒక్క బొట్టు కానీ కర్నూలు జిల్లాకు, అనంతపురం జిల్లాకు రానటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ రాయలసీమ పేరు పెట్టి భ్రమలో ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. దానికి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 71 ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో క్యాబినెట్లో 25% కంటే లోపల ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులు క్యాన్సిల్ చేయాలన్నప్పుడు కాదు, ఆర్డీఎస్ రైట్ కెనాల్ని అదేవిధంగా వేదావతిని కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం ఒక నిర్ణయం అయితే మొన్ననే చూశారు 4-5 రోజుల కిందటే రాయలసీమకు సంబంధించిన ప్రాధాన్యత క్రమంలో గత ప్రభుత్వం మొదలుపెట్టి ఆర్థికంగా సగంలో వదిలిపెట్టి పూర్తిగా ఇబ్బంది పెట్టిన ఆ ప్రాజెక్టులో కూడా మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గాజులు తిన్న ప్రాజెక్టును కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పడం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో తుంగభద్ర నది గేటు కొట్టకపోతే మా పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి 1000 కోట్ల పంటని కాపాడి అదే రకంగా ఆ యొక్క మరమ్మతులు చేయించి లక్షల కోట్ల ఉన్నటువంటి ఆ ఆదాయాన్ని కూడా రైతులకు ఉపయోగపడే విధంగా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఆల్రెడీ వరాలు చెప్పడం కాదు, ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గానికి, ఈ పశ్చిమ ప్రాంతానికి ఇంకా కూడా వరాలు చేసిన పనిని, చేయాల్సిన పనిని కూడా వారి నోటి ద్వారానే వినడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి చెప్తున్నది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.